నిలవిని మామయ్య. ఏంటి బామ్మర్ది, ఆకాశంలో చిక్కుకున్న తారాజువని నేల మీదకి దించాలన్నట్టు అంత హడావిడి చేస్తున్నావు? ఏ గార్డెన్ లో పచ్చగడ్డి తింటావు బావా? ఇలాంటి పిచ్చి జోకులు అలవోకగా అలా వచ్చేస్తూ ఉంటాయి నీకు. అంటే నేనేసే పిచ్చి జోకులా? మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? ఏంటి తారక్ సార్, ఎందుకు పిలిచారు? ఇదిగో మా అమ్మ కోసం చీర తీసుకొచ్చాను. ఎలా ఉంది? బాగుంది తారక్ సార్. బాగుందో లేదో ముందు మామయ్య చెప్పాలి. మామయ్య ఎలా ఉంది చీర? ఎంత గొప్ప చీరలో మా కళ్ళతో మేము చూసింది కూడా లేదయ్యా. చాలా బాగుంది. బామ్మర్ది, ఇది నువ్వేనా? అంత డౌట్ నీకెందుకు వస్తుంది? నీలో ఉన్న అమ్మ అనే ఫీలింగ్ అనాథగా మారి అక్కడ ఇక్కడ తిరుగుతోంది. ఆ అనాథని హఠాత్తుగా ఇలా తీసుకొచ్చావేంటి అని. అడిగేదేదో కాస్త అర్థమయ్యేలా అడగండి. ఏంటి మీ పిచ్చి భాష? మరేం లేదు, తారక్ మీ అమ్మను చూస్తేనే చిరుబురులాడతాడు. అలాంటిది మీ అమ్మ కోసం చీర తెచ్చాడు. ఎవరిని చూసి ఏమడుగుతున్నావు? మా అమ్మ కోసం నేను చీర కొనుక్కొస్తానా? నువ్వు అన్నట్టు నాలో ఉన్న అమ్మ అనే ఫీలింగ్ ఎప్పుడో అనాథ అయిపోయింది. ఆ అనాథ గాలికి ధూళికి తిరుగుతూ ఆఖరికి గాలిలో కలిసిపోవాలి కానీ మళ్ళీ నా గుండెల్లో ఆశ్రయం పొందడం అంటూ జరగదు. అది సరే తారక్, ఈ చీర అమ్మ కోసం అంటున్నావు. అలా అని అమ్మ కోసం నువ్వు కొనలేదు అని అంటున్నావు. మాకేం అర్థం కావట్లేదు. మామయ్య అమ్మకు చీర పెడతానన్నాడు, అందుకే కొనుక్కొచ్చాను. అత్తయ్యకి పెడదాం అనుకుంటే భద్రే కొనాలి గాని భద్రంగా నువ్వెళ్ళి కొనుక్కొచ్చావేంటి? మీ అత్తగారు కట్టే చీరలు మా మామగారు కొనలేరు. ఆవిడ గారికి పట్టుబట్టలుండాలి. 10 మందిలో ఆ చీర గురించి చెప్పుకునేలా ఉండాలి. అందుకే నేనే కొని తీసుకురావాల్సి వచ్చింది. బాగుందన్నయ్య, చాలా బాగుంది. వాళ్ళకి స్తోమతుంటే పెట్టేవాళ్ళు, లేకపోతే చేతులు ముడుచుకొని వాళ్ళ దారిన వాళ్ళు పోయేవాళ్ళు.